2005లో ఇవి తీసుకొచ్చినప్పుడు ఇది గృహహింస నిరోధక చట్టం తీసుకొచ్చినప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయో ఇప్పుడు అదే విధంగా నడుస్తుందా, లేదు అంటే ఏదైనా మార్పు జరిగిందా? ఫస్ట్లో మా మహిళలు చాలా ఉత్సాహపడ్డారు, మనకు ఒక మంచి చట్టం వచ్చింది, ఇంకా భర్తలను జైలు పంపించే అవకాశం లేకుండా అమికబుల్ సెటిల్మెంట్లు చేసుకోవచ్చు, భర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చి మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంకా కొట్టడం తిట్టడం ఆపమని ఆర్డర్స్ ఇస్తున్నారని చెప్పేసి చాలా ఉత్సాహపడ్డారు. కాకుంటే దీనికి చాలా లింగ్ది ప్రొసీజర్ పెట్టారనమాట. ఈ డీవీసీ కింద కేసు పెట్టాలంటే మొట్టమొదట సఖీ సెంటర్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సఖీ సెంటర్ల దగ్గర మహిళలు కంప్లైంట్ ఇచ్చుకోవాలి. ఆ సఖీ సెంటర్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ సఖీ సెంటర్లో కౌన్సిలర్స్ ఉంటారు, లీగల్ కౌన్సిలర్స్ ఉంటారు, ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఉంటారు, సోషల్ కౌన్సిలర్స్ ఉంటారు. వారు ఆ మహిళ దగ్గర కంప్లైంట్ తీసుకొని ఆ భర్తకు నోటీసులు ఇచ్చి పిలిపించి అతనికి బుద్ధి వచ్చేలాగా మాట్లాడి మంచి మాటలు చెప్పి, బాబు అనవసరంగా కేసులు జోలిపోకండి, ఇట్లా ఇట్లా ఉంటుంది అని చెప్పేసి కౌన్సిలింగ్ ఇచ్చి ఇద్దరిని కలిపేటటువంటి ప్రయత్నము, ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది ప్రైమరీ స్టేజ్. ఈ డీవీసీ కేసు వేసుకోవాలంటే కంపల్సరీగా సఖీ సెంటర్కి వెళ్ళాలి. ఎప్పుడు అంతే అమ్మ, సఖీ సెంటర్కే వెళ్ళాలి. అప్పుడు విమెన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం అది పోలీస్ స్టేషన్ కి వెళ్ళేది 498. ఇదేమో సఖీ సెంటర్కి వెళ్తాం. డీబీసీనేమో డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఏమో సఖీ సెంటర్కి వెళ్తారు. చాలా మందికి తెలియదు ఈ విషయం. సఖీ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ భర్తలు కానివ్వండి, ఎవరిపైన కంప్లైంట్స్ ఇస్తే వాళ్ళు కానివ్వండి, చెప్పినట్లు మాట వినకుండా రెక్లెస్గా మాట్లాడి మీ దగ్గర మేమేమి లొంగమని చెప్పేసేసి ఇంకా అడ్వర్స్గా వాళ్ళు మాట్లాడినప్పుడు సరే నా కౌన్సిలింగ్ ఫెయిల్ అని రాసి ఆ ఫైల్ను తిరిగి కోర్టుకు పంపిస్తారు వాళ్ళు, సఖీ సెంటర్ వాళ్ళు. అక్కడ ఫెయిల్యూర్ అయితే ఒకవేళ అక్కడ ఇద్దరు సరే బుద్ధి తెచ్చుకొని మంచిగా చూసుకుంటానో, ఇంకా హింసించనో, పిల్లల కోసం కలిసి ఉంటామని ఏదో చెప్పి అక్కడ కేసు క్లోజ్ చేసుకొని ఇద్దరు ఇంటికి వెళ్ళి హ్యాపీగా కాపురాలు చేసుకోవచ్చు. అలా కాకుండా భార్య పైన కూడా అభియోగాలు మోపి డి అంటే డి అనేలాగా మాట్లాడి అక్కడ కూడా వాగ్వాదాలు పెట్టి పోట్లాట్లు పెట్టుకుంటే అంతటితో బాబు కౌన్సిలింగ్ ఫెయిల్ అవుతుంది, కోర్టుకు పంపిస్తున్నాను, కోర్టులో చేసుకోండి కేసు అని చెప్పేసి సఖీ వాళ్ళు ఈ భార్య పెట్టిన కంప్లైంట్ను కన్సర్న్డ్ కోర్టుకు పంపిస్తారమ్మా, మెజిస్ట్రేట్ కోర్టుకు పంపిస్తారు. అక్కడ దానికి డీవీసీ కేసు నమోదవుతుంది, కోర్టులో కేసు నడుస్తుంది. అదనమాట. అందుకే ఇదంతా లెంగ్ది కదా, ఇక్కడ వెళ్ళాలి, భర్తకు నోటీసులు ఇవ్వాలి, సఖీ సెంటర్లో కుప్పలు తెప్పలు కేసులు పేరుకుపోయినాయి, వీళ్ళందరికీ ఒక్కొక్క రోజు ఇవ్వాలి, ప్రాపర్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. మళ్ళీ ఆ భర్త వచ్చినట్టు భర్త ఒక్కడే వస్తారో రాడు, అతని చుట్టాలను పక్కాలను వాళ్ళను వీళ్ళను లాయర్లను వేసుకొని కోర్టుకు వస్తారు. అఫ్కోర్స్ లాయర్లను రానివ్వట్లేదు, అక్కడ పెద్ద గొడవలు పెట్టుకుంటారనమాట. అందుకని ఇది లెంగ్ది ప్రొసీజర్ అయిపోయింది. ఈ ఆర్డర్స్ ఇచ్చినా కూడా ఆర్డర్స్ ఇంప్లిమెంటేషన్ చాలా కష్టం అయిపోయింది అనమాట. ఎందుకంటే జడ్జి గారి ముందు అక్కడ సరే నేను ఇంకా హింసించను, ఆవిడ పనిచేసే చోటుకి వెళ్ళి గొడవ పెట్టనని చెప్పేసి బయటకు వస్తారు, ఇంటికి వచ్చి తిరిగి అదే రిపీట్ చేస్తారు. ఇవన్నీ మళ్ళీ ప్రూవ్ చేయాలి కదమ్మా మనం, అది ప్రూవ్ చేయడం కష్టమవుతుంది. చాలా కేసెస్ పేరుకుపోతున్నాయి. డీవీసీ కేసెస్లో జనరల్గా ఏమి అంత మహిళలకు పెద్ద లాభం ఏం జరగల. చట్టం చాలా బాగుంది, చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అవకాశాలు, కాకుండా ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూషన్ తక్కువైపోయింది అనమాట. అది పిల్లలు కావాలి, ఇప్పుడు ఫర్ సపోజ్ పెళ్ళయింది భార్యాభర్తలు వాళ్ళు, కానీ పిల్లలు కావాలి అని చెప్పి పెళ్ళైన ఫస్ట్ మంత్ నుంచే భార్యను వేధించడం, భర్త కానీ భర్త తరపు బంధువులు కానీ వేధించినట్టయితే అది కూడా గృహహింస నిరోధక చట్టం కింద తప్పకుండా అది కూడా గృహహింస నిరోధక చట్టం కిందకు వస్తుంది అనమాట. ఆ రకంగా వేధించినప్పుడు కొంతకాలం ఆగిన తర్వాతనే కదా పిల్లల కోసం 1 monthకు 2 monthకి ఎవరికి ప్రెగ్నెన్సీలు రావట్లేదు, 1 year 2 year చూసిన తర్వాత పిల్లలు పుట్టిన పక్షంలో ఇద్దరు కూడా డాక్టర్ దగ్గర టెస్టులు చేయించుకోవాలి. ఒకవేళ పిల్లలు లేరు అనేటటువంటిది కెపాసిటీ లేకపోయినా కూడా భార్యకు కానీ భర్తకు కానీ అదేమి కాపురం విచ్ఛిన్నానికి అదేం దారి తీయదు. అదే కారణంగా మోసం చేశారనో విడాకులనో అంటే కుదరదనమాట. అది దాని గురించి ఎక్కడ కూడా మనకు ప్రాపర్ లా లేదండి. భార్యకు పిల్లలు పుట్టట్లేదని వదిలేయడము, లేదా భర్త వాళ్ళ సంతానం కాదని వదిలేయడము, అలాంటి రూల్స్ ఎక్కడా లేవండి. ఎందుకంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ బాగా మనకు పెరిగింది, ఏమీ లేకపోయిన పక్షంలో పిల్లల్ని అడాప్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట.